సో అందరికీ నమస్తే, నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఈరోజు నా వీడియో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి. ఎమ్మెల్యే గారు నమస్తే. నిన్న మీ అనుచర గణంతో మీరు చాలామందితో ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను తిట్టించేటువంటి పర్వం చేశారు. సఫిల్గూడ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెట్టద్దన్నాను, బీసీ నేతల విగ్రహాలు పెట్టద్దన్నాను, బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టద్దన్నాను అని అంటూ మీరు మీ అనుచరుల చేత ఖబర్దార్, తూజ్, తాజ్ ఇష్టానుసారంగా మాట్లాడించారు కదా. ఈరోజు నేను సవాల్ విసురుతున్న ఎమ్మెల్యే గారు, నేను ఏ అధికారికైనా సరే ఈ విధంగా లెటర్ ఇచ్చినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను తడి బట్టలతోటి మా తల్లి మహాకాళమ్మ గుడికి వస్తా, నువ్వు వస్తావా? నేను సవాల్ ఇస్తున్నా. అక్కడ ఉన్నటువంటి సఫిల్గూడ లేక్ పార్క్కు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు గతంలో కూడా అక్కడ చాకలి ఐలమ్మ గారి విగ్రహం పెడతా అంటే అభ్యంతరం వ్యక్తం చేసిర్రు. మేము 40 లక్షల రూపాయలతోటి మేము మీద ఆర్చ్ కట్టినాము, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం సఫిల్గూడలో. ఆ ఆర్చ్ కట్టినటువంటి సందర్భంలో అక్కడ ఈ గారు, నేను, ఇతర అధికారులందరూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఆ వాకింగ్ అసోసియేషన్ సభ్యులు ఎవరుతున్నారో వీళ్ళందరూ కూడా అధికారులను కోరడం జరిగింది. నేను టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారే, ఎందుకైనా మీ స్కూల్కి పోవాలి, ఎమ్మెల్యే గారైనా ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి, అంతో ఇంతో విద్య వచ్చేమో అనుకున్నా, కానీ పేపర్ కూడా చదవడం రానటువంటి వ్యక్తి అని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు గనక నేను అధికారులకు చెప్పాను అని ఎక్కడైనా మీరు ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తా అమ్మవారి గుడి ముందు. కాకపోతే ఒకవేళ మీరు చెప్పినది అబద్ధమైతే మీరు మల్కాజ్గిరి చౌరస్తాలో అమ్మవారి సాక్షిగా ముక్కు నేలకి రాస్తారా అని నేను సవాల్ విసురుతున్నా మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి. అసలు సఫిల్గూడ ట్యాంక్ బండ్ పైన అనేక సమస్యలు ఉంటాయి. ఆర్చ్ కానివ్వండి, లోపల హెచ్ఎండితో ఉన్నటువంటి 45 లక్షల రూపాయలతో ఇస్తున్నటువంటి ఫుట్పాత్స్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, గుర్రపు డెక్క తీసివేత కానివ్వండి, బండి డెవలప్మెంట్ కానివ్వండి, పిల్లల ఎక్విప్మెంట్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, సివరేజ్ డైవర్షన్ కానివ్వండి, పక్కన ఎస్టీపీ కానివ్వండి, కోట్లాది రూపాయలతోటి సఫిల్గూడ లేక్ పార్క్ అభివృద్ధి చేస్తుంటే కమిషనర్లు అయినటువంటి అమ్రాపాలి గారు లాంటి గారిని, మేయర్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి, అనేక మంది అధికారులను తీసుకొచ్చి దానిపైన ప్రతినిత్యం పోరాడి, దీనివల్ల సివరేజ్ డైవర్షన్ చేయకపోతే దోమలు వస్తున్నాయి, దోమ వేషాలు వేసుకొని నా రక్తము చెమట చిందించిన మల్కాజ్గిరి ప్రజల కోసం మేము పోరాటం చేస్తుంటే నువ్వు నాన్ లోకల్ మల్కాజ్గిరి వాడు అయి ఉండి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అన్ని సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నావు రెడ్డి గారు. నేను అడుగుతున్నా, అసలు సిసలు బీసీ బిడ్డని మల్కాజ్గిరిలో నేను మా సుందరని అడుగు, మా సుందర్ యాదవ్ గారిని అడుగు, లేకపోతే మా శోభన్ ముదిరాజ్ని అడుగు. అసలు బీసీ బిడ్డను మల్కాజ్గిరిలో ఉన్నట్టు నేను అన్ని కులాలకు చెందిన వాడిని, నాకు కులం లేదు, మతం లేదు, గడప లోపల కులం, గడప బయట హిందువులం, భారతీయతే నా మతం, హిందుత్వమే నా కులం. నా సిద్ధాంతాల గురించి నీకేం తెలుస్తుంది, నా వ్యక్తిత్వం గురించి నీకేం తెలుస్తుంది? 4 తరాలు నా ఇంట్లో శాఖకెళ్ళి ఈ దేశం కోసం పనిచేస్తున్నారు. నాకు కులాన్ని అంటగట్టేటువంటి పిచ్చి పనులు చేయకు. నీ చిల్లర బ్యాస్ తోటి మీటింగ్లు పెట్టాకు. నీకు అభివృద్ధి పనులు చేయనికి చేతగాక సఫిల్గూడలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఏ విధంగా అయినా అడ్డుకోవాలని చెప్పి చిల్లర వేషాలు ఎందుకా? నీకు చిల్లర వేషాలు ఎందుకు అన్నట్టున్నా? నువ్వు ఎన్ని కుటుంబాలు పడినా అదే సఫిల్గూడ లేక నేను అభివృద్ధి చేస్తా అక్కడే మహనీయుల విగ్రహాలు. మహనీయులు అంటే నీకు నాకు ఒక అర్థం కాదు. ఇక్కడ మహనీయులు అంటే బీసీలు, ఓసీలు అవుతారా? అన్ని జాతులకు ఆదర్శం కాదా మహనీయుల విగ్రహాలు? పోనీ వాళ్ళే సఫిల్గూడ లేకపోతే అశోక్ యాదవ్ అన్ననో లేకపోతే సీన్ అన్ననో వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు అనుకున్నాం. వాళ్ళు ఏమన్నా బీసీ విగ్రహాలకి అభ్యంతరం చేసినా, ఓసీ విగ్రహాలకి అభ్యంతరం చేసినా అది మన పివి నరసింహారావు గారైనా, ఇందిరాగాంధీ గారైనా, డాక్టర్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారైనా, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అయినా, మరొకరైనా రాజశేఖర రెడ్డి గారైనా ఎవరి విగ్రహాలు వద్దన్నారు తప్ప, అది కూడా బీద ప్రాంతంలో. సరే అయినా వాళ్ళు ఏదో అభిప్రాయం చెప్పిర్రు అనుకో, దానికి మనం ఏకీభవిస్తాం. వెంబడే మా కిరణ్ పెడతా అన్నాడు, మేము సహకరించినాం. మేము నేనే ఈ ప్లేస్లో కాదు వాళ్ళు వద్దుంటారు కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకో అని చెప్పినాం. నువ్వు ఎన్ని కుటుంబాలు పడ్డా మల్కాజ్గిరి ప్రజలను ఎంత విచ్ఛిన్నం చేయాలని చూసినా ఇదే ట్యాంక్ బండ్ పైన మహనీయుల విగ్రహాలు నేను పెట్టిస్తా. కానీ ఆ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి వాకర్స్కి ఇబ్బంది కాకుండా
వీళ్ళకి ఇబ్బంది కాకుండా సూటబుల్ ప్లేసెస్ ఎక్కడున్నాయో నాకు తెలుసు. నేను అది ఆల్రెడీ వాళ్ళకి చూపించిన, మా యాదవ సంఘానికి, మా సుందరన్నకి చూపించిన, మా కిరణ్కి చూపించిన. ఆ ప్లేసుల్లో నేను పెట్టిస్తా. దమ్ముంటే ఆపుకో, చూద్దాం. నా చాకలి ఏలమ్మ విగ్రహాన్ని నేను పెట్టిస్తా. నీకు చేతనైతే ఆపు ఎమ్మెల్యే. నా బెల్లిలో బొమ్మ నేను పెట్టిస్తా. దమ్ముంటే ఆపు ఎమ్మెల్యే, నేను చూసుకుంటా. అంతేగాని నీకు అభివృద్ధి పనులు చేతగాక, చేయలేక ఈరోజు ఇష్టానుసారంగా నీ మీద వేసినటువంటి అర్రీ నేను ఇన్ని రోజులు పోనీలే అని ఊరుకున్నా. చాలా క్లియర్గా చూడండి. నువ్వు తెచ్చినటువంటి మల్కాజ్గిరి ఫండ్స్ నువ్వు గెలిచినప్పటి నుంచి గుండు సున్నా. ఒక రిప్రజెంటేషన్లు కమిషనర్లకి, మంత్రులకి ఇచ్చి ఫోటోలు దిక్కుంటూ నీ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళతోటి వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు మల్కాజ్గిరి ప్రజలను అడ్డు పెట్టుకొని నీ ఆస్తులను కాపాడుకుంటూ మాట్లాడేటువంటి నువ్వు నాపైన ప్రెస్ మీట్ పెట్టిస్తావా? రైల్వే నువ్వు అభివృద్ధి చేస్తావా? అంటే మల్కాజ్గిరి రాకముందు రైల్వే పనులు జరగలేదా? చివరికి బోనాల చెక్కులు కూడా నువ్వే చేస్తున్నట్టు. అంటే నువ్వు లేనప్పుడు మంగాళమ్మ గుడులు లేవు, బోనాల ఫెస్టివల్ జరగలే అనుకున్నావు. మల్కాజ్గిరిలో బోనాల పండుగ ఎంత ఫేమస్ నీకు తెలుసా? నువ్వు ఉన్నప్పుడే చెక్కులు ఇస్తున్నారు, లేకపోతే లేదనుకున్నావా? ఇదంతా రొటీన్ జరిగే పని. ఇంకో నీ ప్రభుత్వము, నీ టీఆర్ఎస్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు దాదాపు 700 కోట్ల రూపాయలని మేము కిషన్ రెడ్డి గారితో ఇప్పించి ఎంటీఎస్ ఫేజ్ 2 ఓపెన్ చేయించినాము. నీకు తెలుసా నీకు? చూడు, నా క్యాలెండర్ ఉంటుంది. మా కేంద్ర మంత్రి జిఎం అరుణ్ కుమార్ జైన్ గారు రిటైర్ అవుతున్నట్టు చూడండి. వారికి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లెటర్స్ ఇవే కాదు, అనేక విషయాలు మేము చేసినాం. రైల్వే స్టేషన్లు కానివ్వండి, ఓపెన్ ల్యాండ్ రిజార్ట్స్ కానివ్వండి, ఆర్యూబీలు. నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు డబ్బులు దీనికి చేత కాకపోతే 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు నిర్మాణానికి ముందుకు వచ్చినాం మేము. మా ఎంపీ గారు దయ, మా ఎంపీ గారు తన కారులో కూర్చోబెట్టుకొని నిన్ను డిఆర్ఎం ఆఫీస్కి తీసుకొచ్చి మా అందరితో పాటు కూర్చోబెట్టి అక్కడ మీటింగ్లో పెట్టి రాజశేఖర్ రెడ్డి వస్తే పనిచేసి పెట్టదని మా ఎంపీ గారు చెప్పింది నిజమా కాదా? మా ఎంపీ గారు జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి రాజశేఖర్ రెడ్డి వస్తే పనిచేసి పెట్టండి అని చెప్పింది నిజమా కాదా? మా ఎంపీ గారి దయా దాక్షిణ్యాలతోటి ఈరోజు రాజ్యం వెళ్తున్నావు నువ్వు. మళ్ళీ మా ఎంపీ గారి పైన స్టేట్మెంట్లు ఇప్పిస్తావు. ఏం చేసిండు రాజేందర్ అని చూడు, ఏం చేసిండో ఇది కనబడుతుంది. చూడు. అరే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో భిక్షాటం చేసి 150 డివిజన్లకి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు జోనల్ వారీగా నిధులు తీసుకొస్తే దానికి హౌస్ నెంబర్తో సహా కాపీ కొట్టి వేసినటువంటి నీకు ఈరోజు మల్కాజ్గిరి ప్రజలను విచ్ఛిన్నం చేయాలంటూ ఈ కుతంత్రం కుట్ర ఎందుకు వచ్చిందని అడుగుతున్నాము. నీ దగ్గర ఉంటే చెంచగాడు మాజీ కార్డు ఒక రౌడీ షీటర్ ఈ గుడ్ల కోటలు ఉన్నప్పుడు ఒకరిని మర్డర్ చేసిండు ఆల్రెడీ. వాళ్ళ సులేమాన్ ఇంకో ఆయన ఎక్కడ పోయిందో తెలియదు, పనిచేసిన ఆయనని చంపేసారు. మొన్న జరిగినటువంటి బార్లలో ఒక మనిషి చనిపోయిండు. ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి బారు నడిపిస్తున్నాడే, ఆ బారుని కూలగొట్టి మా అనేక విగ్రహాలను పెడదాం అదే సఫిల్ కూడా చివరస్తా వద్ద చేతనవుతుందా? నీకు చేవ ఉందా ఎమ్మెల్యే అని అడుగుతున్నా. నీకు 4 ఎకరాల భూమి ఇదే మల్కాజ్గిరి ఉంది కదా, అదే దళిత బిడ్డలకు హాస్టల్ కట్టిద్దాం, దాంట్లో 100 గజాలు తీసి చేతనైతే నీకు ఎమ్మెల్యే అని అడుగుతున్నా. 100,000 కోట్ల రూపాయలకు అధిపతివి కదా, ఓటులు 2,000 రూపాయలు పెట్టుకున్నావు కదా, నీ ఇంట్లో ఒక చిన్న విగ్రహాన్ని పెడదాం చేతనైతే నీకు ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా. నీ లెక్క భూముల కబ్జాలకు మేము పాల్పడలేదు. ఇదే మల్కాజ్గిరిలో చెప్పులు వేసుకొని తిరిగినాం, చెప్పులు లేకుండా కూడా తిరిగినాం, కష్టపడ్డాం, పని చేసుకుంటూ వచ్చినాం మా మల్కాజ్గిరి ప్రజల కోసము. నీలాగా ఓటిచ్చి కొనేటువంటి స్తోమత మాకు లేదు, పని చేసే గెలిచేటువంటి స్తోమత మాకుంది కాబట్టి మేము పని చేస్తూ ఉన్నాం. ఇటువంటి చిల్లర వేషాలు ఇంకోసారి చేయొద్దని ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా. మీరు ఇప్పుడు నా పని నేను రోజుకో ఇనాగ్రేషన్ చేసుకుంటూ డెవలప్మెంట్లో ప్రజా సమస్యలపైన పోరాడుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. నన్ను డిస్టర్బ్ చేయడమే ఏకైక లక్ష్యంగా, కేవలము ప్రజలకు నేను చేస్తున్నటువంటి పనులు ప్రజలకి లబ్ధి చేకూరుతున్న అక్కసుతోటి వాటిని ఆపడమే లక్ష్యంగా మీరు ముందుకెళ్తున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? నన్ను కేల్కద్దు, నా పని నేను చేసుకోండి. నీ పక్కన ఉన్న వాళ్ళు ఎంత ల్యాండ్ కబ్జాల్లో ఎంత చిల్లరగాలో నేను చెప్తాను. నేను మల్కాజ్గిరి ఇదే డివిజన్లో 200 ఇల్లు పైగా చూపిస్తా. ఎన్ని కూడా ఫ్రీ కట్టి ఏ ఇల్లు కట్టినా కూడా ఎక్కడ కూడా రూపాయి కూడా ఇవ్వకుండా నేను ఇల్లు కట్టించిన ఇల్లు చూపిస్తారా? కెమెరా తీసుకున్నా దమ్ముంటే సవాల్ విసురుతున్నా, ఎమ్మెల్యేకి బహిరంగ సవాల్ విసురుతున్నా. నీ పక్కన చెంచగాళ్ళు ఏ విధంగా దోచుకొని తిన్నారో అది కూడా నేను చూపిస్తా. కెమెరా తీసుకుని రా దమ్ముంటే, ఎక్కడెక్కడ లక్షలు వసూలు చేసారో నేను కూడా చూపిస్తా. నా గురించి చిల్లర మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను గుండె మీద చేసుకున్న అమ్మవారి మహంకాళమ్మ, మల్కాజ్గిరి మహంకాళమ్మ వారి సాక్షిగా నా పసిపిల్లలైన నా బిడ్డ తల మీద పెట్టి నేను నిజాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నీకు చేతనవుతుందా?
నీ అంచెలకు చేతనవుతుందా? ఈ చిల్లర వేషాలు వద్దు. మల్కాజ్గిరి ప్రజలే నాకు ముద్దు. భారత్ మాతాకి జై.